హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం టీడీపీ కార్యాలయం దగ్గర ఉన్నామండి. గడిచిన సంవత్సర కాలంలో అయితే టీడీపీలో గెలిచినటువంటి కావలి ఎమ్మెల్యే, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి గాను ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా ఈ రోజైతే ఇక్కడ కేక్ కటింగ్ చేసి అందరినీ కూడా టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా టీడీపీ అభిమానులని కూడా అందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు కేక్ కటింగ్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా టీడీపీ శ్రేణులు, అదేవిధంగా కూటమి శ్రేణులు కూడా అందరూ ఇక్కడికి విచ్చేసి మద్దతు తెలపడానికి అయితే అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మద్దతు తెలపడానికి, అదేవిధంగా కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కూడా ఈరోజు అందరికీ ఇక్కడికి చేరుకున్నారని మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే టీడీపీలో కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 1, 2, 3, 4 అని కాకుండా చెప్పుకుంటూ పోతే టైం అంతా కూడా దానికే సరిపోతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అసలు ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, జరిగిన సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అదేవిధంగా జరగబోయే 4 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి అన్న విశేషాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజైతే ఈరోజు కేక్ కటింగ్ చేయడానికి కేక్ అయితే సిద్ధమైపోయింది. ఒకసారి రాండి చూపిస్తాను మీకు కూడా కేక్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. నేను ఇక్కడ చూసుకున్నట్లయితే కేక్ అనేది ఎంతో అందంగా అయితే డెకరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫోటో కేక్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఒకవైపు శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కూటమి నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పీఎం మోదీ గారు అయితే ఇక్కడ మధ్యలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ యువ నాయకులు మంత్రి నారా లోకేష్ గారిని కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా అయితే కేక్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏర్పాట్లన్నీ కూడా పెద్ద భారీ ఎత్తున అయితే జరగనున్నాయి. ప్రజెంట్ అయితే మనతోటి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు గారు అయితే మనతో ఉన్నారు. వారినాడు కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈరోజు ఏ కార్యక్రమం జరుగుతుంది? ఈరోజు తెలుగుదేశం పార్టీ 2024 అధికారంలోకి వచ్చి ఈరోజు సంవత్సరం రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఆ విజయ ఉత్సవ కార్యక్రమాలని ఈరోజు మనం సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా చేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి అందరినీ కూడా నియోజకవర్గంలో ఉండే నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా పిలిచి మరి కేకు, అలాగే స్వీట్స్ తదితర కార్యక్రమాలని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఈరోజు ఎంతమంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం? సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తారు. అయితే సమయాభావం మనకి నిన్నటి రోజునే తెలిసింది ఈ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించాలని. లేకపోతే ఇంకా భారీగా ఒక పెద్ద బహిరంగ సభలాగా నిర్వహించాల్సిన పరిస్థితి. అమరావతిలో మరి పార్టీ కార్యాలయంలో ఈ రోజున ఈవినింగ్ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమం, విజయోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. కావలి సంవత్సరం కాలంలో పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమాన్ని మేళవిస్తూ, అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమమే కాకుండా ప్రజలకు స్వేచ్ఛ. ఇంతకుముందు రోజుల్లో ఎవరైనటువంటి వాళ్ళు ఏమన్నా చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలకి అది ఏ పాలన అయినా కానీ స్వేచ్ఛ లేని పాలన అంతమవుద్ది. అట్నే 1924 మధ్య జరిగినటువంటి స్వేచ్ఛ లేని పాలన 24లో అంతమైంది. ఎప్పుడు కూడా ఒక డిక్టేటర్షిప్, ఒక మొనోపోలిజం ఎక్కడ కూడా చరిత్రలో మిగిలినట్టు దాఖలాలు లేవు. దానికి కారణం ఇంకోటి కూడా మన చరిత్ర తెలుసుకున్నట్లయితే యూరోపియన్ యూనియన్లో కూడా, యూరోపియన్ దేశాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలు కూడా పూర్తిగా పతనమైపోవడానికి కూడా వాళ్ళ డిక్టేటరిజమే. ఒక చైనాలో తప్ప ఇంకా ప్రపంచంలో ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేదు. దేశాన్ని, ప్రపంచాన్ని ఉర్రూతలోకి ఇచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు లేకపోవడానికి స్వేచ్ఛ లేనితనం. ఇక్కడ స్వేచ్ఛ లేనితనమే కాకుండా అవినీతి, దౌర్జన్యం, స్వేచ్ఛ లేనితనం, ఈ మూడును కూడా చేసి వాళ్ళు కావాల్సిన స్కీముల్ని స్కాములుగా మార్చి మొత్తం దోపిడీ చేసి ప్రజల యొక్క ప్రాణాలని హరించేదానికి లిక్కర్లో కూడా మాఫియా సృష్టించినటువంటి ప్రభుత్వాన్ని అంతమొందించారు. ఈ రోజున 24, 25 మధ్య ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నారు. మీరు ఏ పోలీస్ స్టేషన్కైనా పోండి, ప్రజలు కిటకిటలాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఎవరైనా ఇబ్బంది జరిగినోడు
ఆ ఇబ్బందిని పోలీస్ స్టేషన్లో పోయి కేసు ఇవ్వగలుగుతా ఉన్నాడు. 1924 మధ్య జరిగినటువంటి కేసులు 1924 మధ్య జరిగినటువంటి కేసులు సంబంధించిన అంశాలు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు ఆ రోజు ఇబ్బంది జరిగిందయా, ఈ సమస్యని మాకు పరిష్కారం చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకనే పోలీస్ స్టేషన్లు 1924 మధ్య పోలీస్ స్టేషన్లు ఏం లేవు. మొత్తం రాజకీయ నాయకులు ఇళ్ల దగ్గరే పంచాయతీలు, వాళ్ళ దగ్గర సెటిల్మెంట్లు, వాళ్ళ దగ్గర అన్నీ మొత్తం అసలు పోలీసులకి వెళ్ళి పని లేదు, రెవెన్యూ వాళ్ళకి పని లేదు. వాళ్ళు ఏమి చెబితే రాజకీయ నాయకులు, పోలీసులు, ఎంఆర్ఓలు లేకపోతే సిఐలు వాళ్ళు ఆ పని చేయాల్సిన పరిస్థితి డిఎస్పీలతో సహా. ఇప్పుడు ఆ పరిస్థితి పోయి ప్రజలు ఎవరి మీదైనా కానీ ఈవెన్ ఎమ్మెల్యే గారి మీదైనా కేసు పెట్టే స్వేచ్ఛ ఈరోజు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తామన్నారు. ఈ సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది ప్రజల కోసం ఒకసారి వివరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజున అమరావతిని, పోలవరాన్ని గాడి మీద పెట్టడమే కాకుండా మరి వచ్చిన మొదటి రోజే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేశారు. ఆయన 3,000 చేస్తారని చెప్పి 2,000ని 3,000ని 5 సంవత్సరాల పాటు చేస్తూనే పోయాడు పాపం. కానీ వచ్చిన మరుసటి రోజే మొదటి సంతకమే దాని మీద పెట్టి 4,000 రూపాయలు చేయటం, అలాగే గ్యాస్ని ఉచితంగా ఇవ్వటం. మరి ఈ రోజున మళ్ళీ ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే మరి పిల్లలందరికీ తల్లికి వందనమని, అలాగే రైతు అన్నదాత సుఖీభవ, అలాగే ఆగస్టు 15 నుంచి బస్సు ప్రయాణం మహిళలకు ఉచితంగా, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా యువత ఇంతకాలం ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ సైకోలకు భయపడి, ఈ భూ పిశాచాలకు భయపడి ఏ కంపెనీస్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి రాలా. అలాగే ఉన్న కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోవడం వల్ల యువత నైరాశ్యంలో మిగిలిపోయారు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడిప్పుడే అన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ తీసుకురావడం జరిగింది. మనకే ఎక్కడి దాకా అక్కర్లే. కావల్లోనే బీపీసీఎల్, ఇండో సోలార్, ఈ కావల్లోనే ఇండో సోలార్ స్టార్ట్ అయింది. బీపీసీఎల్ కూడా త్వరలో స్టార్ట్ అవుతా ఉంది. బీపీసీఎల్ కూడా స్టార్ట్ అయితే దాని అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు వచ్చి వేలాది మందికి ఉపాధి కలిగే అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఈ రోజు వరకు సంక్షేమం అభివృద్ధిని మీరు చూడండి. మన కావల్లోనే ఎన్నో రోడ్లు, ఈ రోడ్లు చూసినప్పుడు మనం 5 సంవత్సరాల్లో కనీసం ఎమ్మెల్యే గారు ఆయన, మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఇంటి ముందు రోడ్ను కూడా వేసుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈ రోజున గతుకుల రోడ్లన్నింటినీ పోయి మామూలు రోడ్లకి 1 సంవత్సర కాలంలోనే అభివృద్ధిలో మార్పు కనిపిస్తూ ఉంది. సంక్షేమం కూడా ఈ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో సంక్షేమాన్ని కూడా తీసుకెళ్ళి ప్రజలకు అందుబాటైన పాలన, ప్రజలకు కావాల్సిన పాలన, పేద ప్రజలకి, బడుగు వర్గాలకి, అలాగే మిడిల్ క్లాస్కి, అప్పర్ క్లాస్కి అందరికి కూడా అనుకూలమైన పాలన ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకించి కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు మరి కావల్లో ఎక్కడ ఎప్పుడు లేని 1 సంవత్సరంలో ఎక్కడ డబ్బులు లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క నిధులను హెచ్చించి ముందు పెట్టి ఆయన ఈరోజు రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, అలాగే ఎలక్ట్రిసిటీ విషయంలో అయితేనేమి, అలాగే మన సభ్యుల విషయంలో అయితేనేమి, అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మరి జిల్లాలో ఎవరు కూడా ముందుకు తీసుకుపోయే విధంగా తీసుకెళ్తా ఉన్నారు. అంతేకాకుండా అవినీతి రహిత నియోజకవర్గంగా కావాలని అవినీతి జరిగిందని చెప్పేదానికి ఆస్కారం లేకుండా ప్రతిపక్షాలు పనికిమాలిన పోకడలు, దొంగ అన్నట్టుగా దొంగలు ఏవో మాట్లాడుతూ ఉంటారు. జేబులు కొట్టేవాడికి ఎప్పుడు వాడు జేబు దోడుకుంటూ ఉంటాడు. దొంగతనం చేసేవాడు ఇప్పుడు ఇతరులను దొంగ అంటుండే, ఎందుకంటే నైజం అది కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. నేను ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో స్థాయి కావాలంట. మీరు మాట్లాడే మీ స్థాయి అంతా, మాట్లాడేదానికి ఒక స్థాయి కావాలంటే నువ్వు మాట్లాడుతున్నావు, అసలు నీ స్థాయి ఏంది, నీ బతికేంది, నీ కుటుంబ బతికేంది నువ్వు చూసుకోవాలి. ఇతరుల స్థాయి హెచ్చించేటప్పుడు నా స్థాయి ఏంది, నా స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది, నా కుటుంబ చరిత్ర ఏందనేది నువ్వు కూడా చూసుకో. స్థాయిల గురించి మాట్లాడేటప్పుడు మీ స్థాయి కూడా చూసుకుంటే మంచిదని తెలియజేస్తూ, సంవత్సరం రోజులు పూర్తయిన శుభ సందర్భంగా తెలుగు ప్రజలకు అందరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. సార్ చెప్పండి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా ఈ రోజు అయితే వేడుకలు చేసుకోవడం జరుగుతుంది, అదేవిధంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగి ఏడాది కాలం అయింది. ప్రజలందరూ తమ ఉనికిని కోల్పోతామనే భయంతో ఇంకొకసారి అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొని వస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోద్దని భావించి, అదేవిధంగా భవిష్యత్తు దార్శనికుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, అమరావతిని అందలం ఎక్కించాలని నిరంతరం పాటుపడే నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తేనే తమ ప్రజా జీవన విధానానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని నమ్మి
నిర్ణయం తీసుకున్న రోజు. తీసుకున్న నిర్ణయం సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, యువ నాయకుడు నారా లోకేష్ గారు అహర్నిశలు పాటుపడుతూ ఇచ్చిన మాటకి కట్టుబడి సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పారో వాటన్నిటికీ ఆర్థిక వసతులు కల్పించుకుంటూ ఒక్కొక్కటి ప్రజలకు అందించే క్రమంలో ఈరోజు తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్న ప్రజాప్రభుత్వం ఇది. అదేవిధంగా ఇంకా కావలి విషయానికి వస్తే అభివృద్ధి అనే దానికి ఏమాత్రం నోర్చుకొని ఊరు కావలి. గతంలో ఎంతోమంది పాలకులు వచ్చారు, ఏదో ముక్తవాసిగా చేస్తూ పోయారు. కానీ గడిచిన ఏడాదిలో తనని 32,000 పైచిలకు ఓట్లతో గెలిపించిన ప్రజలకి తను శిరస్సు వంచి 365 రోజుల నుంచి నిరంతరం కావలి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక నాయకుడు మా అన్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి శాసనసభ్యులు. ఇటు పార్టీకి సంబంధించి కార్యకర్తలకి అండగా ఉంటూ తనని నమ్మిన వారి కోసం నిరంతరం పాటుపడుతూ అన్నిట్లో రోడ్లు అయితేనేమి, అభివృద్ధి పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, పారిశ్రామికంగా, వ్యవసాయంగా అన్ని రంగాల్లో ఉంటూ తనని ఎవరైతే గెలిపించారో దానికి తను నైతికంగా నిలబడి భవిష్యత్తులో అసలు కావిలి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి పాటుపడుతున్న నాయకుడు మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు. ఇక ప్రత్యర్థులు మాట్లాడమా, వాళ్ళకి చేతగానితనం. వాళ్ళ 5 సంవత్సరాల్లో దయచేసి మీరందరూ గమనించాలి. ఒక సంవత్సరం 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చిన రోజు ప్రజాస్వామ్యంగా ఏదన్నా మాట్లాడాలనంటే టీ బొంకుల దగ్గర అయినా ఇళ్లలో అయినా భయపడ్డ రోజులున్నాయి. ఈరోజు అది లేదు. వాళ్ళు ఈరోజు అంత స్వేచ్ఛాయుత వాతావరణంలో తిరిగి చంద్రబాబు నాయుడు గారినైనా ఎవరినైనా అనగలుగుతున్నారంటే అదే ప్రజాస్వామ్యం అంటే. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించిన హక్కు. ఆ హక్కుల్ని మొత్తం ఆ రోజు వాళ్ళు కాల రాశారు గత 5 సంవత్సరాల్లో. తిరిగి వాటన్నిటిని నెమ్మదిగా ఈరోజు పూర్వవైభవం తీసుకొని రావడానికి ఈ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో కావుల్లో మా ఎమ్మెల్యే గారు కానీ నిరంతరం కృషి చేస్తూ మా అందరికీ అండదండలు ఇచ్చుతున్న సందర్భంగా మేమందరి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మా అన్న నాయకత్వంలో ఈ కావిలి సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. సార్, టీడీపీ గెలిచిన తర్వాత సంవత్సరమైన సందర్భంగా, అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే సంవత్సరమైన సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అదే కాకుండా కార్యకర్తలందరికీ కూడా, టీడీపీ నాయకులందరికీ కూడా నేను అండగా ఉంటాను, మీకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని చెప్పినటువంటి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈరోజు సన్మానింపబడుతూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చాలా ముందు చూపున్న వ్యక్తి. అంటే ముఖ్యంగా అసలు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు 2. ఆ 2 ఏంటంటే మెమరీ పవర్, జ్ఞాపక శక్తి, ఇంకొకటి ముందు చూపు. ఏ నాయకుడికైనా ముందు చూపు ఉండాలి. ఈ 2 లక్షణాలు కలిగిన ఉన్న వ్యక్తే మన కావ్య కృష్ణారెడ్డి గారు. ఆయన ఒక వ్యక్తిని, ఒక కార్యకర్తనైనా, అభిమానైనా 20 ఏళ్ల క్రితం కాదు 30 ఏళ్ల క్రితం అయినా సరే చూసి ఒక్కసారి పలకరించినా సరే తర్వాత ఆయన గుర్తుపెట్టుకొని వాళ్ళు పలకరించి అతనికి ఆ రోజు ఏ పనితో వచ్చాడో అన్నీ ఆయన గుర్తుంటాయి. అంత గొప్ప వ్యక్తి ఆయన. అదేవిధంగా 20 ఏళ్ల ముందు భవిష్యత్తు మన కావాలి ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి ఆయన ముందు చూపుతూ ఉండే వ్యక్తి ఆయన. ఎప్పుడు అంత గొప్ప వ్యక్తి మనకి ఎమ్మెల్యే కావడం చాలా మన గర్వకారణం అసలు. సో ఇక్కడ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ అందరికీ ఈరోజు ఇక్కడ చాలా సంతోషంగా కేక్ కటింగ్ చేస్తూ మా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. దాదాపు ఎంతమంది వరకు పాల్గొనే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో? ఈరోజు దాదాపు ఒక 500-600 మంది పాల్గొనే అవకాశం ఉంది. నిన్న వచ్చిన మెసేజ్ ఏంటంటే ఆ స్పౌస్ ఫంక్షన్ అని చెప్పారు. అది కొంత కన్ఫ్యూజన్ అయింది. ఈరోజు క్యాన్సిల్ చేశారు అది. అప్పుడు ఈరోజు మార్నింగ్ మెసేజ్ పెట్టారు కాబట్టి కొంత లేట్ అయింది అందరు రావడం. సో త్వరలో ఇంకా కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. 500-600 మంది పైగా పాల్గొంటారు. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది సార్ ప్రోగ్రామ్? ఇప్పుడు 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనతోటి TNTUC అధ్యక్షులు శాంతికుమార్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, టీడీపీ గెలిచి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు, అది కాకుండా ప్రమాణ స్వీకారం చేసే సంవత్సరం అయిన సందర్భంగా కూడా ఈరోజు వేడుకలు ఎంతో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి
ఆంధ్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గత 5 సంవత్సరాల పాలనలో గతంలో వైసీపీ పరిపాలనలో ఎంత అరాచకం, ఎంత విధ్వంసం జరిగిందో చూస్తూ ఉన్నాం. ఈరోజు సంవత్సరం పాటుగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా చాలా ప్రశాంతంగా ప్రజలందరూ కూడా తమ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా, ఇబ్బంది లేకుండా జరుపుకుంటూ ఒక ప్రశాంతమైనటువంటి పరిపాలన చూసాం మనం. ఒక చంద్రన్న పరిపాలన అంటే అలా ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే సూపర్ 6లో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు, మరికొన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలకి ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అందించే ప్రయత్నంలో ముందున్నారు. మరి ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎన్నో కోట్ల రూపాయలటువంటి పెట్టుబడులు తీసుకొని వచ్చి యువతకి భవితని ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేము మా టీఎన్టీయూసీ తెలుగునాడు కార్మిక విభాగం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీసీడీఏ రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మనం చూసుకున్నట్లయితే టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో పథకాలు కూడా రావడం జరిగింది. ఈ రోజైతే ఘనంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు కూడా ఇక్కడ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దీన్ని చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం విజయం సాధించి సంవత్సరం రోజులు గడిచింది. ఈ సంవత్సరం రోజుల్లో ఎవరైతే సమాజం పట్ల గౌరవం, ప్రజల పట్ల అభిమానంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. ఈ కావలి నియోజకవర్గ చరిత్రలో గెలిచిన మొదటి రోజు నుంచే అభివృద్ధి పథంలో నడిపించడానికి కావ్య కృష్ణారెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. దానిగా ఈరోజు ఆ అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈరోజు అన్నా క్యాంటీన్ని సంవత్సరం రోజులు అవుతుంది స్టార్ట్ చేసి ఎంతోమంది పేదలకు, వెనుకబడిన వర్గాలకు 3 పూట్ల 5 రూపాయలకు భోజనం అనేది కడుపు ఆకలి తీర్చడం జరుగుతుంది. ఇంకొకటి, ఈరోజు అమ్మఒడి ప్రతి బిడ్డకి 15,000 ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు, వేయటం జరుగుతుంది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఆరోగ్య పరంగా కానివ్వండి, అన్ని విధాల మన కావ్య కృష్ణారెడ్డి గారు కృషి చేస్తూ ఉంటారు. చాలా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ప్రోద్బలంతో మన కావ్య కృష్ణారెడ్డి గారి పని చాలా బాగుందని చెప్పి జనాలంతా కూడా సంతృప్తికరంగా ఉండరు. కావాలి నియోజకవర్గంలో అసంతృప్తి అనేది ఏమి లేదు. సంతృప్తికరంగా ప్రజలంతా కూడా ఆనందంతో ఉంటున్నారు. ఎటువంటి సమస్య వచ్చినా ఎవడు పార్టీలకు అతీతంగా ఏ సమస్య వచ్చినా కూడా కావ్య కృష్ణారెడ్డి గారి కాడికి వచ్చేసి మీ సమస్య మీది, పరిష్కారం నాది అంటూ 24/7 అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ న్యాయం చేస్తూ ఉన్నాడు మన కావ్య కృష్ణారెడ్డి గారు. చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది టీడీపీ నాయకులు, అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈరోజు స్పెషల్గా ఏంటి అంటే టీడీపీ ప్రభుత్వానికి ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. ఆ అభిమానుల్లో మన ఇప్పుడు చిన్న అభిమాని అయితే ఉన్నాడు. అతన్ని అడిగి ఎక్కడి నుంచి వస్తున్నారు, పేరేంటి, అసలు అతనికి అభిమానం ఏ విధంగా పెరిగిందన్న విశేషాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పినానని పేరేంటి? నా పేరు ఉప్పాల మదన్ కుమార్. ఏ ఊరు మీది? మా ఊరు ఇక్కడే సిరిపురం గ్రామము. అలాగే నేనైతే బాపట్ల జిల్లాలో చదువుతూ ఉంటాను. ఏ క్లాస్ చదువుతాను? నేను 10th క్లాస్ అయితే పూర్తి అయిపోయింది. అలాగే మంచిగా అయితే పాస్ అయినా, మంచి మార్కులే వచ్చాయి. అలాగే మన సిరిపురం గ్రామంలో మా దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, ఆయన పరిపాలన చాలా బాగా జరిగింది మాకైతే. చూస్తుంటే చాలా చిన్న అబ్బాయిలా ఉన్నావు. అందరూ ఇక్కడ చూస్తే అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. అసలు ఈ టీడీపీ ప్రభుత్వం మీద నీకు అభిమానం ఎలా పెరిగింది? నీకు ఎవరంటే బాగా ఇష్టం? మాకు ఎమ్మెల్యే గారు అంటే చాలా ఇష్టం. మాకు ఆయన చేసిన ప్రతి పని కూడా మాకు చాలా ఇష్టంగా చేసేవారు. ఆయన అయితే కష్టంగా అయితే అసలు చేసేవాళ్ళే కాదు. అలాగే మా సిరిపురం గ్రామం అప్పట్లో అయితే చాలా అడవి లాంటిది, అసలుకి రోడ్డు ఉండేవి కాదు. ఒక మనిషి వెళ్ళాలంటే నైట్ రావాలంటే చాలా భయపడేవాళ్ళు అసలుకైతే. కానీ ఆ భయంలో కూడా ఒకసారి సార్ దగ్గరికి వచ్చి, సార్ ఇలా ప్రాబ్లం సార్ అని చెబితే సార్ అసలుకి వెనక్కి మాట అనుకుంటా కానీ మాత్రం అలాగే మంచిగా చేసి పెట్టారు పనులు అయితే మాత్రం. అలాగే మాకైతే ఇప్పుడైతే మంచిగా సిమెంట్ రోడ్ వేసారు. ఇప్పుడు ఏ చావున ఏ 12 గంటలకు రావాలన్నా కానీ అసలు భయపడేదే లేదు. ఎందుకంటే మా దగ్గమోటి వెంకటకృష్ణారెడ్డి గారి ప్రభుత్వంలో మాకు చాలా మంచి జరిగింది. అలాగే
చంద్రబాబు చెప్పినట్టు కూడా అలాగే సూపర్ 6గా పథకాలు కూడా అన్నిగా మంచిగా వదిలాడు. ఈరోజు తల్లికి వందనంగా వదిలిన డబ్బులు కూడా మేము అయితే మంచిగా తీసుకోబోతున్నాము. ఆయన చేసిన ప్రతి మంచి పని మేము ఎప్పుడు మా గుండెల్లోనే ఉంచుకుంటాము. అలాగే మా సిరిపురం గ్రామ ప్రజలంతా కానీ మా కావ్యకృష్ణారెడ్డి గారికి మేము ఎప్పుడు తోడుగా ఉంటాము, ఆయనకి నిలుస్తూ ఉంటాము. మేము ఇప్పుడు ఇలా నాకైతే ఓటు కార్డు కూడా లేదు. నేను ఎక్కువ అంటే కావ్యకృష్ణారెడ్డి గారి అభిమానం నాకు ఎక్కువ. నేనైతే ఇప్పుడు 10th అయితే పూర్తయిపోయింది, కానీ నేను మాత్రం అది తిరుగుతా పార్టీల తరపున ఏ మీటింగ్ ఉన్నా కానీ కాదు అని కానీ కూడా అనను, కానీ ఏ మీటింగ్ అయినా వెళ్తానే ఉంటాను. అంటే మీకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మిమ్మల్ని ఆకర్షితులను చేశాయి, అంతే కదా? సో చూస్తున్నారు కదండి, కావలిలో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా కావలి నియోజకవర్గం చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నింటిలో కూడా ఎన్నో చోట్ల రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఎవరొచ్చి కష్టం చెప్పుకున్నా కానీ వాళ్ళందరికీ కూడా ఆ కష్టాలన్నీ కూడా వెంటనే నిమిషాల మీద తీర్చడం కూడా జరిగింది. ఈ విధానంలో ఈరోజు ఒక చిన్న బాలుడు కూడా ఈరోజు అభిమానాన్ని పంచుకునేందుకు ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతోంది. అలాగే మాకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతోమంది కార్యకర్తలు వచ్చారు, అలాగే నాయకులు కూడా వచ్చారు. ఎంతోమంది అందరూ మాటలు చెప్పడం కానీ మన సార్ లాగా మాట నిలబెట్టుకొని చెప్పిన వ్యక్తి ఎవరు లేరు. అంత మంచి పని చేశారు మాకైతే. ఈరోజు మేము ఇక్కడికి ఆపరేషన్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. జనసేన నాయకులు పొబ్బా సాయి విఠల్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఎంతో ఘనంగా అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు ఎంతో ఘనంగా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? మన కూటమి ప్రభుత్వం ఈ రోజుకి సంవత్సరం అయింది రాష్ట్రంలో పరిపాలన స్టార్ట్ చేసి. అందులో భాగంగా ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ సభ్యులందరూ మన కుటుంబ ఎమ్మెల్యే అయినటువంటి కృష్ణారెడ్డి గారిని కలిసి సంవత్సరం వేడుకగా సెలబ్రేట్ చేద్దామని మేము ఈరోజు కార్యాలయం రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ వారు అనుకున్న దానికంటే మన కావలి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందింది. అది కృష్ణారెడ్డి గారు మన ఎమ్మెల్యే అయిన తర్వాత కాకముందు అనే విధంగా డెవలప్ చేసి చూపించారు. మునుముందు కావలి పట్టణ ప్రజలకి కావలిపట్నం బాగా అభివృద్ధి దిశగా పయనిస్తుందని అందరూ నమ్మే విధంగా ఈ సంవత్సర పాలన సాగింది. కృష్ణారెడ్డి గారు అయితేనే చేస్తారు అనే దానికి నిదర్శనం ఈ సంవత్సరం రోజుల్లో మనం చూసినటువంటి రుజువులు. రోడ్లు అయితేనేమి, కావలి డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కళ్ళారా చూశారు. అందులో భాగంగా అందరం కలిసి ఈ సెలబ్రేషన్స్లో వేడుకగా ఈరోజు కృష్ణారెడ్డి గారి చేతుల మీద కేక్ కటింగ్ చేసుకొని సెలబ్రేట్ చేసే విధంగా మేము అందరం సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటారు? ఈ కార్యక్రమం చేసుకోవడం ముఖ్య కారణం కూటమి ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి సాధించుకున్న ప్రభుత్వం ఇది. అందులో భాగంగా కూటమిలో మా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోడీ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎటువంటి సందేశం లేదు. మేమందరం వారిని నమ్ముతున్నాం. ముఖ్యంగా కావలి కుటుంబ అభ్యర్థి మా కృష్ణారెడ్డి గారు, ఆయనకి యాక్చువల్గా పట్టాభిషేకం అన్నారు. నిజంగా కావలికి పట్టాభిషేకం చేసినట్టే ఉంది. కావలిలో ఒక రాజుకి పట్టాభిషేకం చేసినట్టుగానే మేము ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనం చూసుకున్నట్లయితే కావలిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. రోడ్లు అయితేనేమండి, యువతకి పని అయితేనేమండి, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అయినా కానీ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటూ వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్లు పెట్టి అసలు అభివృద్ధి ఏం జరగలేదు అని చెప్పడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అభివృద్ధి లేదు అని చెప్పడానికి వారి నిదర్శనం వాళ్ళకి కళ్ళు కనిపించకపోవడమే. రాష్ట్ర ప్రజలకు కనిపించినంత అభివృద్ధి వాళ్ళకి ఒక్కరికే కనిపించకపోవడం. వారు కళ్ళు మూసుకునన్నా ఉండాలి, వాళ్ళ కళ్ళకి ఏదైనా ప్రాబ్లం అన్నా అయి ఉండాలి. ఇంతమంది నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల అభివృద్ధిని చూస్తుంటే వారికి ఒక్కరికే కనిపించకపోవడం నిజంగా దురదృష్టకరం. వారికి ఏదైనా ఐ డాక్టర్ చూపించుకుంటే మంచిదని మేము తెలియజేస్తున్నాం. చూస్తున్నారు కదండి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అసలు మా నాయకుడిగా రావడం మేము చేసుకున్న ఒక అదృష్టం. ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరమైన సందర్భంగా మేమంతా కూడా ఒక పండగలాగానే జరుపుకుంటున్నాం. మాకు ఇది పెద్ద పండగ అని చెప్పి మహిళలు, అదేవిధంగా టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, ఈ విధంగా ఒక్కరని కాదు ప్రతి ఒక్కరూ కూడా ఇది మాకు ఒక పండగ రోజు, ఈ నాయకుడిని మేము మళ్ళీ కూడా గెలిపించుకుంటామని చెప్పి ఇక్కడున్న ప్రతి ఒక్కరి నోట అదే మాటగా కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒకటే మాట, చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు అన్న ఒక నినాదంతో అయితే ఇక్కడున్న ప్రజలందరూ, అదేవిధంగా ఎంతోమంది టీడీపీ అభిమానులు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరైతే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయన చేసే అభివృద్ధి ప్రతి కార్యక్రమంలోనూ మేము కూడా పాల్గొంటూ ఉంటాం. మాకు చేతనైన సహాయం మేము కూడా చేస్తాం. కావలి అభివృద్ధిలో కావలి ఖచ్చితంగా కనకపట్నం అవుతుందని కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, టీడీపీ కార్యాలయం దగ్గర నుంచి కావలి.